యానిమల్ మూవీతో గ్రాండ్ సక్సెస్ను అందుకున్న తరువాత రష్మిక మందన్న దశ తిరిగిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు సైతం అమ్మడి డేట్స్ కోసం ఎగబడుతున్నారు. వాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అనే సినిమాలో తొలుత సమంతను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి రష్మిక వచ్చి చేరబోతోంది. సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రాన్ని స్త్రీ మూవీ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు. ఇందులో ఆయుష్మాన్ ఖురానాతో రష్మిక జోడీ కట్టబోతోంది. దీనికి ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రష్మిక మందన్న హిందీలో చావా, సికందర్ చిత్రాల్లో నటిస్తోంది. తెరపైన అందచందాలను ప్రదర్శించే కథానాయకులు కొన్ని సందర్భాల్లో చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల దీపికా పదుకోనే అలాంటి తెలివినే ప్రదర్శించింది. ముంబైలో కల్కి 2898 AD మూవీ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఎప్పట్లానే జర్నలిస్టులు తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగారు. దానికి అమ్మడు తడుముకోకుండా మహేష్ బాబు పేరు చెప్పేసింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. అందులో హీరోయిన్ ఎవరో ఇంకా ప్రకటించలేదు. బహుశా తన డెలివరీ అయ్యే వరకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళకపోతే తనను కూడా హీరోయిన్ క్యారెక్టర్కు కన్సిడర్ చేయమని దీపిక కోరుతోందేమో. అంతేకాదు పనిలో పనిగా తెలుగువాడైన రానా అంటేనూ ఇష్టమే అని చెప్పేసింది. ఉస్తాద్ రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా డబుల్ స్మార్ట్. సంజయ్ దత్ విలన్గా, కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ టైటిల్ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ టైటిల్ సాంగ్లో రామ్ పోతినేని సిగ్నేచర్ స్టెప్ ఎనర్జెటిక్ స్టైల్లో ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్తో ఉండబోతోంది. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. బుధవారం 50 రోజుల కౌంట్ డౌన్ మార్కింగ్ చేస్తూ మేకర్స్ రామ్ పోతినేని స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అలానే సినిమా రంగానికి చేసిన సేవలకు గాను గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు ఉత్సవంలో చిరంజీవిని ఘనంగా సత్కరించింది. ఇప్పుడు అంతర్జాతీయ యవనికపై చిరంజీవి ఘన సత్కారం పొందబోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇఫా సంస్థ భారతీయ సినీ ప్రముఖులకు విదేశాల్లో అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఈ వేడుకను సెప్టెంబర్ 6, 7 తేదీల్లో నిర్వహించబోతోంది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలోనే మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించబోతున్నట్టు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.